అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే ఆహ్, లెర్న్ ఆస్ట్రాలజీ త్రూ జూమ్ రికార్డింగ్ వీడియోస్ అండి. అంటే మన దగ్గర రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయండి. కోర్స్ 1 నుంచి కోర్స్ 9 వరకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు చూసి నేర్చుకోవచ్చండి. ఇక డీటెయిల్స్ ఏంటి సార్ ఇస్తుందంటే, మనం ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశామండి. ఒక్కో క్లాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది. టోటల్ 45 అవర్స్ వస్తుందండి సార్ టోటల్. మొత్తం ఎన్ని పీడిఎఫ్ పేజెస్ ఉంటాయంటే 720 పేజెస్ ఉంటాయండి. అంటే ఇట్లా పీపీటీ ఇట్లాగే 720 పేజెస్ మీకు అది పీపీటీ నుంచి పీడిఎఫ్‌గా కన్వర్ట్ అయ్యి మీకు ఇస్తానండి వచ్చేసి. ఇట్లా ప్రతి కోర్స్‌కు పీడిఎఫ్ ఉంటుందండి. మొత్తం చూడండి 720 పేజెస్ ఉన్నాయండి 45 కోర్సెస్‌కొచ్చి. ఇక్కడ చూసినట్లయితే ఇట్లా కోర్స్ డీటెయిల్స్ ఇచ్చాండి. డ్యూరేషన్ డీటెయిల్స్. ఒక్క కోర్స్ ఎంతసేపు ఉంటుందని. కోర్స్ 1, కోర్స్ 2, క్లాస్ 1, క్లాస్ 2, కోర్స్ 2లో 5 క్లాస్ ఉంటుందండి. కోర్స్ 3లో 2 క్లాసు, కోర్స్ 4లో 2, కోర్స్ 5లో 2 క్లాసెస్, కోర్స్ 6 2, కోర్స్ 7 3, కోర్స్ 8 5 క్లాసెస్, కోర్స్ 9 2 అండి. ఇట్లా కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది. కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది కాబట్టి కొన్ని టైం ఎక్కువ పట్టింటుంది అంతే అండి రీజన్ వచ్చేసి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అన్ని దాంట్లో కవర్ చేసింటానండి వచ్చేసి. ఇట్లా ప్రతి క్లాస్‌కు పీడిఎఫ్ వస్తుందండి సార్ మనకు. టోటల్ 720 పేజెస్ ఉంది. ఈ రోజున అన్ని చూసి దాన్ని కలెక్ట్ చేసి పెట్టానండి వచ్చేసి. మొత్తం 45 అవర్స్ వస్తుంది సార్ ఈ క్లాస్ గురించైతే. ఇది డీటెయిల్స్ అనమాట. మీకది ఎక్కడ సార్ చూపించండి అంటే మెయిన్ ప్రాసెస్ అండి. ఇది వచ్చేసి చూడండి 9 కోర్స్ పీడిఎఫ్ అండి. ఇక్కడ నుంచి క్లాస్ 1 స్టార్ట్ అవుతుందండి. కోర్స్ 1 అనేది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే ఇట్లా అన్నీ వస్తా ఉంటాయండి. చూడండి మొత్తం 727 పీడిఎఫ్ ఉన్నాయండి ఇట్లా పీడిఎఫ్ అంతా వచ్చేసి. మనం నీట్‌గా టైమ్ స్పెండ్ చేసి అర్థమయ్యే విధంగా అన్నీ ఇట్లా చేశామండి. ఉపగ్రహ నాడి కాన్సెప్టు ఇదంతా ఉంటాయండి. గ్రహాల యొక్క కాంబినేషను, గోచారం కేతు నాడి, రాహు నాడి, శని నాడి, శుక్ర నాడి, కుజ నాడి, ఇట్లా మొత్తం 720 పేజెస్ ఉన్నాయండి వచ్చేసి అంతా. పంచాంగ క్లాసు అంతా ఉన్నాయండి ఇట్లా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ కోర్స్ అయితే మీరు చూసి తెలుసుకోవచ్చండి. ఎప్పుడు సార్ మళ్ళీ మీరు కొత్త క్లాస్ పెడతారంటే, మళ్ళీ ఎప్పుడైతే బుధుడు అనే గ్రహము గోచారంలో వక్రీకరిస్తాడో అప్పుడు మాత్రమే క్లాస్ పెడతానండి వచ్చేసి. అప్పుడు క్లాసెస్ ఉంటాయి. ఇవే క్లాసెస్ అక్కడ చెప్తానండి వచ్చేసి. కొంచెం మోడిఫికేషన్ అయితే ప్రతి క్లాస్‌కి మన దగ్గర మోడిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చెప్పిన దానికన్నా కొంచెం మోడిఫికేషన్ అయితే చేస్తానండి. బట్ కంటెంటు, పీడిఎఫ్ అలానే ఉంటుంది సార్ వచ్చేసి. కోర్స్ 5 దీంట్లో బెస్ట్ కోర్స్ ఏది సార్ అంటే మీకు ఇక్కడే ఒక నవగ్రహ నాడి కాంబినేషన్ తెలుసుకుంటే చాలా మంచిది సార్ మనకొచ్చేసి. ప్రతి క్లాస్‌లోనూ మనకు ప్రిడిక్షన్స్ అయితే ఉంటాయండి. నవగ్రహ నాడి అయితే బాగుంటుంది సార్ క్లాస్ అదైతే. తర్వాత దాంట్లోనే ఒక పార్ట్ వచ్చేసి చంద్రనాడి అంటేనండి వచ్చేసి. చంద్రనాడి టెక్నిక్ ద్వారా మనం సో మనం వచ్చేసి ఒక మనిషి మనం మనకు స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి? మనం ఈరోజు ఏ ఏ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాము అనే దాని గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. అది జరుగుతుందా? జరగదా? ఏంటి? స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి అని మనకు తెలుసుకోవచ్చండి వచ్చేసి. ఇవ్వండి డీటెయిల్స్. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్. వాట్సాప్ వచ్చేసి మీకు పీడిఎఫ్ ప్లస్ అవర్స్ అవన్నీ మీకు ఇస్తాం సార్. దీంట్లో ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. కొంతమంది డౌట్ ఉంటుంది కదా సార్. మీకు చెప్పేది బాగా అర్థమవుతుందో లేదని చెప్పేసి కొంతమంది ఒక కోర్స్ తీసుకొని ఏదన్నా మళ్ళీ మిగతావి తీసుకుంటారండి వచ్చేసి. అన్నీ ఒకటేసారి అమౌంట్ పెట్టడం అనేది ట్రస్ట్ ఉండదు కదా సార్. మీరు ఏ కోర్స్ అయినా మా దగ్గర ఒక కోర్స్ తీసుకొని మిగతాది మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి వచ్చేసి. నో కంపల్ అనమాట. ఎందుకని సార్ మీరు అంటే నేను కష్టపడి ఇవన్నీ పీడిఎఫ్ చేసింటాను కదా సార్. మొత్తం 720 పేజెస్ ఉన్నాయి కదండీ. దాన్ని అప్పుడు ఇవన్నీ ఎడిట్ చేసి చూడండి. అంతా మేమంతా ట్రాన్స్‌లేట్ చేసి, గూగుల్‌లో చేసినేటివే సార్. ఒక్కొక్క దానికి అంత ఎఫర్ట్ పెట్టామండి. అప్పుడు పెట్టినప్పుడు నేను అంత టైమ్ స్పెండ్ చేసినప్పుడు దాని నుంచి నేను ఆదాయం ఎక్స్‌పెక్ట్ చేయాలి కదండీ. మనం కష్టపడినప్పుడు, కష్టపడిన దానికి స్లైడ్స్‌కు ఆదాయం అనేది ఎక్స్‌పెక్ట్ చేయాలి కదా సార్ వచ్చేసి. అందుకే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్
ఈ క్లాసెస్ ఇవన్నీ డీటెయిల్గా రాయడం వస్తున్నాను కాబట్టి అడుగుతున్నాం సార్. జస్ట్ బిజినెస్ కొరకం కాదు. నా దగ్గర ఉన్న జ్యోతిష్యం మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న డబ్బులు నేను తీసుకోవడం, దీన్నే అంటే గివెన్ అండ్ టేకన్ పాలసీ అంటామని వచ్చేసి. సో నా దగ్గర ఉండే తెలివి మీకు ఇస్తున్నాను, మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇస్తున్నారండి. సో దీన్నే అండి బిజినెస్ అంటాము. ఓకే అండి, అది ప్రాపర్గా ఉందా లేదనేది మనం తెలుసుకోవాలి సార్ వచ్చేసి. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.